కథ పేరు అమ్ము చాక్లెట్ చెట్టు. ఈ కథ వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో 17 మార్చి 2019లో వచ్చింది. పరిగెత్తుకుంటూ వచ్చిన నిత్య ఒక్క నిమిషం ఆయాసం ఆపుకునేందుకు ఆగి అమ్మా అని పిలిచింది. అమ్మ ఉలిక్కిపడింది. బయట నుంచి వస్తున్న కేరింతలు ఆటల మధ్య అమూల్య గొంతు వినిపిస్తోంది. అమ్మా, అమ్మో అందరితో పోట్లాడుతోంది. నేను చెప్పినా వినట్లేదు. నువ్వు ఒకసారి రా అమ్మా, నిత్య చెప్పింది. సాయంకాలం ఆటల మధ్య రోజు ఇదొక అలవాటుగా మారిపోయింది అనుకుంటూ అమ్మ గబగబా వాకిట్లోకి వచ్చి అమ్ము అంటూ పిలిచింది. గట్టిగా నేలను తన్నుకుంటూ లోపలికి వచ్చింది 6 ఏళ్ల అమూల్య. వస్తూనే అమ్మని పట్టుకుని నేను అమ్ము కాదు అమూల్య అంటూ అప్పటిదాకా బలవంతంగా ఆపుకుందేమో ఒక్కసారిగా ఏడ్చేసింది. ముత్తైన జుత్తు చెవులను దాటి ముఖంపైకి ముసురుకుంటోంది. కంటి కాటుక ముఖం అంతా పులుముకుపోయింది. వాకిట్లోంచి అమ్ము తుమ్ము అంటూ రాహుల్ కార్తీకుల గొంతులు వినిపిస్తున్నాయి. అమ్మకి అమ్ముని చూస్తే బాధ వేసింది. కానీ ఏమీ మాట్లాడకుండా గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చింది. కాసేపటికి అమ్ము పుస్తకాల సంచి తీసి నిత్య పక్కనే కూర్చుని హోంవర్క్ చేసుకోవడం మొదలుపెట్టింది. రాత్రి భోజనాల దగ్గర నాన్న స్కూల్లో ఏం చెప్పారమ్మా అంటూ ఎప్పట్లాగే అడిగారు. నాన్న, మా సైన్స్ టీచరు శరీరం గురించి, శరీర భాగాల గురించి చెప్పారు. ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం అవసరం అని చెప్పారు. వ్యాయామం అంటే తెలుసుకుని రమ్మన్నారు. అంటే ఏంటి నాన్న అంది నిత్య. రోజు నువ్వు చెల్లి పరుగులు పెట్టి ఆడుకుంటారు. నేను అమ్మ పొద్దునే వాకింగ్కి వెళ్తాం. అమ్మ యోగా కూడా చేస్తుంది. ఇవన్నీ వ్యాయామమే. శరీరానికి ఆరోగ్యంతో పాటు మనసుకు చురుకుదనాన్ని ఇచ్చి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 4వ తరగతి చదువుతున్న నిత్య శ్రద్ధగా వింది. అమ్ము ఏమీ మాట్లాడలేదు. నాన్నకు అర్థమైపోయింది. అమ్ము మౌనంగా ఉందంటే ఆ రోజు ఎవరితోనూ గొడవ పడిందనే. ఎరా అమ్ము, మీకేం చెప్పారు? నన్ను అమ్ము అని పిలుస్తున్నారు ఎందుకు? కోపంగా అడిగింది. మా చిట్టి తల్లిని ముద్దుగా పిలుచుకోవాలని అలా పిలుస్తున్నాం. నాన్న నవ్వేశారు. నాకు ఇష్టం లేదు అంది ఖచ్చితంగా. అమ్ముని నవ్వించేందుకు నీకు ఇష్టం లేదా, ఇష్టం లేదా అంటున్న నాన్న మాటలకి అమ్ముకి ఇంకా కోపం వచ్చింది. ఇదివరకు నిత్యని మెచ్చుకున్నప్పుడల్లా నీకు అక్క అంటే ఇష్టం నాన్న అనేది అమ్ము చిన్నగా ఉన్నప్పుడు. అప్పుడు అమ్ముకి మాటలు సరిగా రావు. అందుకని ఇష్టం అనకుండా ఇషం ఇషం అంటూ ఉండేది. నవ్వవే చిన్న తల్లి అన్నారు నాన్న. దానికి నిద్ర ముంచుకొస్తోంది. వెళ్ళి పడుకో. అమ్ము, రేపు పిన్ని నీళ్ళు వస్తారు మన ఇంటికి, ఆడుకుందువు కానీ, వెళ్ళి పడుకో అమ్మ మళ్ళీ మళ్ళీ చెప్పింది. నిత్య అమ్ము చేతులు కడుపుని వెళ్ళిపోయాక అమ్మ అంది. అమ్ము రోజు ఏదో గొడవ పెట్టుకుంటుంది ఆటలకు వెళ్ళి. చెల్లిని నేను చూసుకోలేనమ్మా అంటుంది నిత్య. దాంతో విసిగిపోతోంది. చిన్నపిల్ల అదే తెలుసుకుంటుందిలే అని నాన్న భోజనం ముగించి లేచారు. పొద్దునే రైలు దిగి పిన్ని నీళ్ళు వచ్చారు. నిద్రకళ్ళు నులుముకుంటూ అమ్ము నిత్య లేచి వచ్చారు. 5 నెలల పాపాయి నీళ్ళు నిద్రలో ఉంది. లేస్తున్నేమో అని మంచం పక్కనే కూర్చుని కాసేపు చూసింది అమ్ము. పిన్ని నీళ్ళు ఎప్పుడు లేస్తుంది? లేచేస్తుంది. ఇలారా, నీ జుత్తు బాగా పొడవైంది, జళ్ళైనా అంది పిన్ని అమ్ముని దగ్గరగా తీసుకుని. నాకు రిబ్బన్లు కూడా ఉన్నాయి అంటూ అమ్ము పిన్ని ఒడిలో గారాలిపోయింది. ఇంతలో అమ్ము ఇలా వచ్చి పెరట్లో పీటలయ్యి, నేను చెప్తాను ఎలా వేయాలో అంది అమ్మ. పెరట్లో జామ చెట్టు నీళ్ళలో అమ్మ చెప్పినట్టు 2 పీటలు ఒకదాని మీద ఒకటి పెట్టి దానికి ఎదురుగా మరో పీట కాస్త దూరంలో వేసింది అమ్ము. అమ్మ బకెట్లతో వేడి నీళ్లు, చిన్న గిన్నెలో నూనె, పసుపు, సున్నిపిండి తెచ్చి పక్కనే పెట్టింది. అప్పుడే నిద్ర లేచిన నీళ్ళుని తువ్వాల్లో చుట్టి పిన్ని తీసుకొచ్చింది. ఒక పీట మీద తను కూర్చుని ఎత్తుగా పెట్టిన పీటల మీదకి కాళ్ళు చాపి పాపాయిని జాగ్రత్తగా అందుకుని కాళ్ళ మీద పడుకోబెట్టుకుంది అమ్మ. అమ్మ, ఈ పక్కన పీటలు ఎత్తిపెట్టేందుకు? పాపాయి జారిపోతుందేమో. అమ్ము సందేహానికి అమ్మ జవాబు చెప్పింది. నీళ్లు పోసినప్పుడు పాపాయి కళ్ళల్లో పడకుండా తల ఎత్తు మీద పెట్టాలి అని. నీళ్లు బద్ధకంగా ఒళ్ళు విచ్చుకుంటుంటే అమ్ము శ్రద్ధగా చూస్తోంది. భలే ఉంది. ఎంత చిన్న చిన్న చేతిలో, బుజ్జి బుజ్జి కాళ్ళు, గులాబీ రంగులో ఉన్నాయి. అమ్మ ఒంటికి నూనె రాస్తుంటే నీళ్ళు చుట్టూ చూస్తోంది. నన్ను చూడు నీళ్ళు, నన్ను చూడు అంటూ నీళ్ళు కళ్ళు తిప్పిన వైపు కల్లా పరిగెడుతోంది అమ్ము. పిన్ని బకెట్లలో నీళ్లు మళ్ళీ మళ్ళీ ముట్టుకు చూస్తుంటే ఎందుకలా చూస్తున్నావు అని అడిగేసింది. వేడి ఎక్కువ తక్కువ కాకుండా సరిగా ఉన్నాయో లేదో చూస్తున్నానమ్ము అంది పిన్ని. అక్క రా,
నీలుకి అమ్మ స్నానం పోస్తోంది, చూడు చూడు అంటూ హడావుడిగా అక్కని పిలిచింది. నిత్య గులాబీ మొక్క దగ్గర కూర్చుని అప్పుడే ఇచ్చిన పువ్వుని దీక్షగా చూస్తోంది. చెల్లెలు మళ్ళీ మళ్ళీ పిలవడంతో, నీ చిన్నప్పుడు స్నానం చేయించేప్పుడు అమ్మకి నేనే సాయం చేశాను తెలుసా అంది. అమ్మా, నలుగు పెడితే నీళ్ళకి నొప్పి పుడుతునేమో. అమ్మో కంగారు పడింది. నిన్న రాత్రి నాన్న చెప్పారు కదా అందరికీ వ్యాయామం కావాలని. నీరు చిన్నది, అందుకనే మనం ఇలా వ్యాయామం చేయించాలి, అప్పుడు ఆరోగ్యంగా పెరుగుతుంది అంది అమ్మ నవ్వుతూ. నీళ్లు పోయటం మొదలెట్టేసరికి నీళ్ళు ఏడుపు మొదలెట్టింది. పిన్ని, వేడిగా ఉన్నాయేమో పాపం, కళ్ళలో పడుతున్నాయేమో అంటూ నమ్ముతో అమ్మ చెప్పింది. ఏం భయం లేదు, పిన్ని చెయ్యి అడ్డు పెట్టుకుని పోస్తోందిగా అని. అప్పటికి అమ్ముకు అర్థమైంది పిన్ని చెయ్యి అడ్డం పెట్టి పోస్తున్న కారణం. నీళ్ళు ఏడుపు మాని చేతులు కాళ్ళు తప్పతప్పా కొడుతూ కేరింతలు మొదలుపెట్టింది. నీళ్ళు ఒళ్ళంతా తుడిచి కొద్దిగా పౌడర్ రాసి మెత్తని గౌనేసి పడుకోబెట్టింది అమ్మ. అమ్మ దగ్గర చేరి నెమ్మదిగా అడిగింది. అమ్మా, నాకు కూడా చిన్నప్పుడు ఇలాగే నీళ్ళు పోసేవా? నేను ఏడ్చేదాన్నా అంటూ. అమ్మో, నువ్వు ఏడ్చే ఏడుపుకి చుట్టుపక్కల ఇళ్లలోంచి అందరూ వచ్చేసేవారు కూడా అంది అమ్మ నవ్వుతూ. అమ్ముకి కోపం వచ్చేసింది. చేతిలో ఉన్న బొమ్మను విసిరేసి వెళ్ళిపోయింది. ఇది అన్నింటికీ అలుగుతుంది, ఎప్పుడు దుమదుమలాడుతూనే ఉంటుంది. కోపం వస్తే చేతిలో ఉన్న వస్తువుని విసిరేస్తుంది. చాక్లెట్లు ఇష్టం ఉంటుంది, తినేసి పళ్ళు నొప్పి అంటుంది. దీంతో వేగడం కష్టంగానే ఉంది అంది అమ్మ పిన్నితో. చిన్నతనం కదక్కా అని పిన్ని అమ్ముని వెనకేసుకొచ్చింది. రాత్రి భోజనం చేశాక పిన్ని దగ్గర చేరి కథ చెప్పమంటూ కూర్చున్నారు అమ్ము నిత్య. పిన్నేమో స్కూల్ కబుర్లు చెప్పమంది. ఈరోజు మా క్లాస్లో సంపత్ పుట్టినరోజు, అందరికీ పెన్సిల్ ఇచ్చాడు, నేనైతే చాక్లెట్లు ఇచ్చేదాన్ని అంది అమ్ము. చాక్లెట్లు ఎక్కువ తింటే పళ్ళు పాడైపోతాయని అమ్మ చెప్పలేదు? నిత్య పెద్దరికంగా చెప్పింది. రాత్రి పడుకునేటప్పుడు పళ్ళు తోముకుంటున్నానుగా, డాక్టర్ అంకులు ఇప్పుడున్న పళ్ళు ఊడిపోయాక మంచిగా వస్తాయని చెప్పారు, అప్పుడు చాక్లెట్లు తినడం మానేస్తాలే. నిత్య, నీకు స్కూల్లో కబుర్లు ఏమున్నాయో చెప్పు. ఈరోజు మా సైన్స్ టీచరు విత్తనం మొలకెత్తేందుకు మట్టితో పాటు నీళ్లు, సూర్యరశ్మి కూడా కావాలని చెప్పారు. 2 కుండీల్లో చిక్కుడు గింజలు వేయమన్నారు. ఒక కుండీ ఎండ తగిలేటట్టుగాను, రెండోది నీడలోనూ ఉంచమన్నారు. అవి ఎలా పెరుగుతాయో పరిశీలించమన్నారు పిన్ని. పిన్ని, పెద్దయ్యాక నేను చాక్లెట్ చెట్టు పెంచుతాను ఉత్సాహంగా చెప్పింది అమ్ము. పిన్ని నిత్య నవ్వేశారు. పెద్దయిపోతావుగా మరి, చాక్లెట్ చెట్టుకి బోల్డ్ చాక్లెట్లు కాస్తే నువ్వు తింటావా తినవా? నిత్య చెల్లెల్ని ఆట పట్టిస్తుంటే అమ్ము కోపంగా లేచి వెళ్ళిపోయింది. నాకు కథ వద్దు అంది. ఆ రాత్రి అమ్ము నిత్య బంకర్ బెడ్ల మీద పడుకుని ఎప్పట్లా కబుర్లు చెప్పుకోలేదు. అమ్మ ముచ్చటపడి బంకర్ బెడ్ చేయించింది. ఇద్దరు అలా పైన కింద పడుకుంటారు సరదాగా అని. అమ్ముకి మాట్లాడకుండా అలా పడుకోవడం అలవాటు లేక నెమ్మదిగా ఎప్పటికో నిద్ర పట్టింది. చాక్లెట్ చెట్టు మీద ఒక కవిత కూడా రాసుకుంది పుస్తకంలో. చాక్లెట్ చెట్టు రోజూ బోల్డెడ్ చాక్లెట్లు ఇవ్వు, అమ్మకి 2, పిన్నికి 2, నీళ్ళు 2, నావే అని. అక్కడ బోలెడని చెట్లున్నాయి, కానీ ఆ ఒక్క చెట్టు అన్నిటికంటే చాలా పెద్దది. అట్నుంచి వెళ్ళే వాళ్ళంతా దానివైపు చూస్తున్నారు. చెట్టంతా తెగ పూత పూసింది. ఉగాది పండక్కి తాతయ్య వాళ్ళ ఊరు వెళ్తే మామిడి తోటలో పూసే పూతలా నిండుగా ఉంది. చిన్న చిన్న పిందెలు వేస్తోంది. కానీ చిత్రంగా గోధుమ రంగులోనే కాకుండా అన్ని రంగుల్లోనూ పిందెలున్నాయి. అమ్ముకి ఆశ్చర్యం వేసింది, సంతోషం కూడా. తను నాటిందేమో గోధుమ రంగు విత్తనం, ఇలా అన్ని రంగుల్లో పూలు కాయలు వస్తాయని తనకే తెలీదు. కొన్ని రోజులయ్యాక చెట్టంతా పూలు కాయలే. అమ్ము సంబరానికి అంతే లేదు. అవన్నీ ఎప్పుడు కొయ్యాలో ఎలా కొయ్యాలో అని ఆలోచించింది. తాతయ్య వాళ్ళ మామిడి తోటలో పనిచేసి వీరయ్య వచ్చి చెట్టెక్కి కోస్తాళ్లే అనుకుంది. వాటన్నిటికీ రంగురంగుల తగరపు కాగితాలు కూడా చుట్టాలి కదా, చాలా పని ఉంది. సెలవులు వస్తే బాగుండు. నాన్నకి తగరం కాగితాలు తెమ్మని చెప్పాలి. ఆ రోజు సాయంత్రం అమ్మ రేడియో వింటోంది. వర్షం వస్తుందని ఇప్పుడే రేడియోలో చెప్తున్నారు, మొదలవకుండానే వచ్చేసారు మీరు అని సంతోషంగా పిల్లల చేతుల్లో బ్యాగులు అందుకుంది. అమ్మ పెట్టిన పలహారం తింటూ, అయితే ఇప్పుడు ఇంద్రధనస్సు వస్తుందా అక్క అంది అమ్ము. అవును, వర్షం చినుకులతో పాటు సూర్యకిరణాలు కూడా ఉంటే ఇంద్రధనస్సు వస్తుంది. నిత్య తనకు తెలిసిన విషయాన్ని చెల్లికి చెప్పింది. అమ్ముకి ఇంద్రధనస్సు అంటే ఇష్టం. వరండా అంచును కూర్చుని చూస్తుంటే అంతలోనే వర్షం మొదలైంది. అక్కతో కలిసి కాగితం పడవలు చేసి ఆడింది అమ్ము. కాసేపు అయ్యాక హోంవర్క్ చేసుకుని పెద్ద ఆడి భోజనం చేసి నిద్రపోయింది. పొద్దున్నే లేచి చూస్తే ఏముంది, పెరట్లో చెట్టు పోసిపోయింది. రాత్రి కురిసిన వర్షానికి చెట్టు నిండా ఉన్న పూలు కాయలు కూడా మాయమైపోయాయి. అమ్ము తన కళ్ళని తనే నమ్మలేకపోయింది.
ఏడుపొస్తోంది కూడా. చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ కళ్ళు నులుపుకొని చూస్తే చెట్టంతా ఉట్టి కొమ్మలు రెమ్మలే. చెట్టు చుట్టూ అన్ని రంగులు కలిసిన నీళ్లు, వాటి మీద తేలుతూ చుట్టూ బోలెడు చీమలు. అమ్ము గట్టిగా ఏడ్చింది. నా చాక్లెట్లు అంటూ బెడ్ పై నుంచి కిందకి పడబోయింది. అమ్ము ఏడుపుతో నిత్య లేచింది. ఏమైంది అంటూ. నా చాక్లెట్ చెట్టు వర్షంలో తడిసిపోయింది, చాక్లెట్లన్నీ కరిగిపోయాక అంటూ ఏడుస్తోంది అమ్ము. నిత్యకు అర్థమైంది. రాత్రి చాక్లెట్ చెట్టు గురించి చెప్పిందిగా చెల్లి. అమ్ము, నీకు కల వచ్చిందా ఏంటి? చాక్లెట్ చెట్టు ఏంటి అంది. అమ్ముకి నిద్ర పూర్తిగా వదిలిపోయింది. అయితే అదంతా కలేనా? చాక్లెట్ చెట్టు ఉంటే అలా వర్షంలో కరిగిపోతుందా? అందుకే తన మాటలకి రాత్రి పిన్ని అక్క నవ్వేరు అని ఆలోచించుకుంది అమ్ము. నెలవారీ పరీక్షలు అయ్యాక ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుందుకు వెళ్ళినప్పుడు అమ్ము వాళ్ళ అమ్మతో టీచర్ చెప్పారు, అమ్ము క్లాస్లో ఏమీ వింటం లేదని, పక్క వాళ్ళతో కబుర్లు చెప్తూనో గొడవ పడుతూనో ఉంటుందని, ఈ విషయంలో శ్రద్ధ తీసుకోమని. అమ్మ ఇంటికి వచ్చి పిన్నితో చెప్పి బాధపడింది. అమ్ము నిజంగానే ఏం చెప్పినా వినిపించుకోదు. తన ఆటలేవో తన అల్లరేదో అంతే. ఒక్కోరోజు హోంవర్క్ చేయనని మొరాయిస్తుంది. నాన్న చెప్పినా విందు. మంచి పిల్లలు అలా చెయ్యరని చెప్తే నేను మంచి పిల్లనే కాదంటుంది. పైగా నాకు మంచి పిల్లలంటే ఇష్టమే లేదంటుంది. ఆ రోజు సాయంత్రం పిన్ని గోరింటాకు పెడుతోంది. చెయ్యి కదపకుండా కూర్చో అంటే అమ్ము ఆ మాట పట్టించుకోకుండా కదులుతూనే ఉంది. గౌనంతా గోరింటాకు అంటించుకున్న పిన్ని ఓర్పుగా పెడుతోంది. పిన్ని, ఏదైనా కథ చెప్పవా? కథ చెప్తే వింటావా? నువ్వు ఎప్పుడు ఏది విననట్టుగా ఉంటావే, నీకు సరిగా వినిపిస్తుందా లేదా అమ్ము? అమ్ముకి పిన్ని మాటలు అర్థం కాలేదు. నిజం చెప్పు, నీకు వినపడకపోతే అమ్మతో చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అమ్ము వెంటనే చెప్పింది. నాకు అన్నీ వినిపిస్తాయి పిన్ని. పిన్నంటే ఇష్టం కనుక కోపం తెచ్చుకోలేదు. నువ్వు ఏది చెప్పినా బదులు ఇవ్వవు, నీకు వినపడదేమో అనుకుంటున్నావు. స్కూల్లో టీచర్లు చెప్పేది వింటున్నావా లేదా? విందామంటే సంజయ్ నన్ను మాట్లాడిస్తూనే ఉంటాడు పిన్ని. టీచర్ ఏమో మా ఇద్దరికి పనిష్మెంట్ ఇస్తారు. అయినా ఫస్ట్ మార్కులు నాకే వస్తాయిగా ఇప్పుడు. టీచర్కి నేనంటే ఇష్టం కూడా. అమ్మో, నా చిన్నప్పుడు బోర్డు మీద రాసినవి ఏవి నాకు కనిపించేది కాదు. ముందు బెంచిలోనే కూర్చునేదాన్ని. అయినా కనిపించట్లేదని లేచి బోర్డు దగ్గరికి వెళ్ళి చూసి రాసుకునేదాన్ని. నేను 8వ క్లాస్కి వచ్చాక కానీ నాకు కళ్ళు సరిగా కనిపించట్లేదని తెలియలేదు. అది స్కూల్లో కళ్ళు పరీక్ష చేసేందుకు వచ్చిన డాక్టర్ చెప్తేనే తెలిసింది. అప్పటి నుంచి ఇలా కళ్ళద్దాలు వచ్చాయి. అందుకే నీకు చెవులు వినిపిస్తున్నాయో లేదో అని అడిగాను. పిన్ని వివరంగా చెప్పింది. అమ్ము పిన్ని కళ్ళజోడు కేసే చూస్తోంది. సరే, కథ అడిగేవు కదా, విను. ఒక ఊళ్ళో ఒక అబ్బాయి ఉండేవాడు. ఎవరేం చెప్పినా వినేవాడు కాదు. ఒకరోజు వాడి శరీరంలో భాగాలన్నీ తీరిగ్గా మాట్లాడుకుంటున్నాయి. అన్ని భాగాలు సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నా చెవులు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాయి. ఏమైంది నీకు అని అడిగాయి. ఈ పిల్లాడికి చెవులక్కర్లేదు, మమ్మల్ని ఎప్పుడు వాడుకోడు, అందుకే ఇంక నుంచి మేము పనిచేయడం మానేద్దాం అనుకుంటున్నాం అన్నాయి చెవులు. అలా నిరాశపడొద్దు, 2 రోజులు ప్రయత్నించి వింటాడేమో చూడండి అని మిగిలిన శరీర భాగాలన్నీ చెవులకి చెప్పాయి. ఆ మన్నాడు వాడు స్కూల్కి బయలుదేరుతుంటే వాళ్ళ అమ్మ పలహారం చేసి వెళ్ళరా అని చెప్పింది. అమ్మ మాటలు చెవులకు వినిపించినా ఎప్పట్లాగే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. స్కూల్లో ఆకలేసినప్పుడు పలహారం విషయం గుర్తొచ్చింది. కానీ ఎలా తింటాడప్పుడు? స్కూల్ సమయం అయ్యి ఇంటికి వెళ్ళే వరకు అలాగే ఆకలితో ఉండిపోయాడు. స్కూల్లో టీచర్స్ చెప్పిన వినకపోయేసరికి టీసీ ఇచ్చేశారు. ప్లేగ్రౌండ్లో క్రికెట్ కోచ్ చెప్పిన వినకపోతే క్రికెట్ ఆట నేర్పలేమని గ్రౌండ్ నుంచి కూడా పంపించేశారు. వాడు అప్పటికీ తను తప్పు తెలుసుకోలేదు. తను వినకపోవడం వల్ల ఇలా అవుతోందని అర్థం చేసుకోలేదు. చెవులు ఇక పని చేయకూడదని నిర్ణయం చేసుకున్నాయి. నెమ్మదిగా వాడికి వినపడడం ఆగిపోయింది. చెవులు కూడా చిన్నగా అయిపోయి కొన్నాళ్ళకి చెవులే లేకుండా పోయాయి. అమ్మో, నీకు గుర్తుందా? మన పెరట్లో ఉన్న ఇనుప సామాను తుప్పు పట్టిందని అమ్మ పారేసింది. అవి ఎందుకు తుప్పు పట్టాయి తెలుసా? వాడకపోవడం వల్ల. తుప్పు పట్టిన వస్తువు మెల్లిమెల్లిగా పొడిగా మారిపోయి మాయమైపోతుంది. పిన్ని మాటల్ని అమ్ము కళ్ళు విప్పాచుకుని వింటోంది. నీళ్ళు నిద్ర లేచి ఏడవడంతో పిన్ని చేయి కడుక్కుని లోపలికి వెళ్ళింది. అమ్మ పనులు చేసుకుంటూ వింటోంది, కానీ ఇటువైపు రాలేదు. నిత్య హోంవర్క్ చేసుకుంటోంది. అమ్ముకి మొదటిసారిగా తన చెవులు సరిగా పనిచేస్తున్నాయో లేదో అనే అనుమానం వచ్చింది. రాత్రి భోజనం చేశాక ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్ళి పడుకుండిపోయింది అమ్ము. మర్నాడు పొద్దున్నే స్కూల్ అసెంబ్లీ సమయంలో అమ్ము మామూలుగానే లైన్లో నుంచుంది. పక్క లైన్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి అమ్ము కేసి చూసి ఏదో మెల్లిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు మెల్లిగా మాట్లాడుకుంటున్నారో తనకి వినపడట్లేదో తెలియలేదు అమ్ముకి. క్లాసు మొదలయ్యాక టీచర్ అటెండెన్స్ తీసుకుంటుంటే అమ్ము లేచి తన నంబర్ పలికింది. టీచర్ తలెత్తి అలా ఒక్క నిమిషం చూస్తుండిపోయారు.
అన్ని పీరియడ్లలోనూ టీచర్లంతా అలాగే చూశారు అమ్ము వైపు. సంజయ్ ఎప్పట్లా కబుర్లేం చెప్పకుండా రెండో బెంచిలోకి వెళ్ళి కూర్చున్నాడు. అమ్ముకి ఏడుపు వచ్చింది. తన చెవులు పనిచేస్తున్నాయా లేదా, అసలు చెవులు ఉన్నాయా పోయాయా? మళ్ళీ మళ్ళీ చెవులు ముట్టుకు చూసింది. చేతికి తగులుతున్నాయి, కానీ ఇంటికెళ్ళి అమ్మని అడగాలనుకుంది. ముందు అద్దంలో చూసుకోవాలనుకుంది. ఆ రోజంతా ఎవరితోనూ మాట్లాడకుండా దిగులుగా ఉండిపోయింది స్కూల్లో. స్కూల్ నుంచి వస్తుంటే ఎప్పట్లా చెల్లి మాట్లాడట్లేదని నిత్య గమనించింది. పలకరించినా పలకలేదు. ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుని గబగబా గదిలోకి వెళ్ళి చూసుకుంది అమ్ము. చెవులు కనిపిస్తూనే ఉన్నాయి. అమ్మయ్యా, అయితే చెవులు ఉన్నాయన్నమాట. కానీ తనకి వినిపిస్తుందా లేదా ఏమో. బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకుని గట్టిగా తన పేరుని తనే పిలుచుకుంది. బాగానే వినిపించింది. అయితే తన చెవులు పనిచేస్తున్నాయనుకుంది. అమ్మ పెట్టిన పలహారం తింటుంటే, ఏమిటి అమ్ము, బాత్రూంలోకి వెళ్ళి అలా కేకలేస్తున్నావు, ఎవరి మీద అంది. ఏమీ లేలే అంది అమ్ము. నిన్న పిన్ని చెప్పిన కథ అమ్మకి తెలుసో లేదో అనుకుంది. ఆ కథ గురించి బోలెడు సందేహాలు వస్తున్నాయి అమ్ముకి. పిన్ని ఆ రోజే ఊరు వెళ్ళిపోయింది. ఎవరిని అడగాలి? కథలో పిల్లవాడికి మళ్ళీ చెవులు వస్తాయా? శబ్దాలన్నీ వినిపిస్తాయా లేదా? లేకపోతే ఎలాగా? వాళ్ళ అమ్మ నిద్రపుచ్చేప్పుడు పాట పాడినా వినలేడు. ఇంకా స్కూల్లో చేర్పించుకోరేమో పాపం. చదువుకోలేడా? తోటలో కోయిలమ్మని, ఫ్రెండ్స్ చెప్పే కబుర్లని ఎలా వింటాడో. ఇంతలో అమ్మ దగ్గరికి వచ్చి, అమ్ము, ఒక చెవికి రింగు లేదే, ఎక్కడైనా పడిపోయిందా అంటూ చెంపల మీద పడుతున్న జుత్తుని వెనక్కి తోసి చక్కగా దువ్వింది. అమ్ము చటుక్కున చెవి తడుముకొని చూసుకుంది. ఒక చెవికి రింగు లేదు. ఇందాక అద్దంలో చూసుకున్నప్పుడు కూడా అమ్ము గమనించుకోలేదు. ఉట్టి చెవులే చూసుకుంది. ఎక్కడైనా పడిపోయిందా? పొద్దున స్నానం చేసి ఒళ్ళు తుడుచుకునేటప్పుడు తువ్వాలకు కానీ పట్టుకుందేమో, చూసుకున్నావా అంటూనే అమ్మ పెరట్లో ఆరేసిన బట్టల దగ్గరికి వెళ్ళి తువ్వాలు పరీక్షగా చూసింది. ఒక పక్క అంచుకు వేలాడుతూ రింగు కనిపించింది. అమ్మ రింగు తెచ్చి జాగ్రత్తగా మళ్ళీ చెవికి పెడుతూ, అమ్ము, చెవి నొప్పి పెట్టలేదుటే రింగు తువ్వాలికి పెట్టినప్పుడు అంది. ఏమో, అమ్ముకు అసలు గుర్తే లేదు. పొద్దున్న పిన్ని ఊరు వెళ్తోందని ఇంట్లో అందరూ హడావుడిగా ఉన్నారు. అమ్మకి టైం లేదని తల తనే దువ్వుకుని స్కూల్కి వెళ్ళిపోయింది. చెవి రింగు చూసుకోలేదు. ఆ రోజు అమ్ము ఆటలకు వెళ్ళలేదు. బద్ధకంగా కూర్చుండిపోయింది. డ్రాయింగ్ పుస్తకం తీసి బొమ్మలకి రంగులేయడం మొదలెట్టింది. అయినా ఆలోచిస్తూనే ఉంది. తన చెవికి రింగు లేదని ఎవరు చెప్పలేదు స్కూల్లో. అసెంబ్లీలో కూడా అందరూ తను చూశారు, కానీ చెప్పలేదు. తను అందరితో గొడవ పెట్టుకుంటుందని చెప్పలేదేమో. టీచర్లు కూడా అడగలేదు. అసలు తనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. అమ్ముకి ఇంకా దిగులేసింది. సంజయ్ ఈరోజు తనతో ఎందుకు మాట్లాడలేదు? ఆలోచిస్తే గుర్తొచ్చింది. క్లాస్లో మాట్లాడుతున్నారని తామిద్దరిని దూరంగా కూర్చోమన్నారుగా టీచరు. ఇప్పటిదాకా తన సంగతే మర్చిపోయింది. అక్క ఒక్కతే స్కూల్ నుంచి వస్తుంటే ఎందుకు అలా ఉన్నావు అమ్ము అని అడిగింది. అక్క ఒక్కతికే తనంటే ఇష్టం. అమ్ముకి అప్పటికి కాస్త దిగులు తగ్గింది. పుస్తకాల సంచి తీసింది. కాసేపు అయ్యాక పుస్తకం చదువుకుంటున్న అమ్మ దగ్గరికి వెళ్ళి చీరకంగా పుచ్చుకుని కూర్చుంది. ఇరా, ఒంట్లో బాగోలేదా? ఆడుకునికి వెళ్ళలేదే అమ్ము అంటూ ఒళ్ళు ముట్టుకు చూసింది అమ్మ. అమ్మ ఒళ్ళో దూరి పడుకుంది. అమ్మా, నేను అక్కలాగా మంచి పిల్లలాగా ఉండనా అంది. అమ్మ నవ్వింది. ఇంక నుంచి నువ్వు చెప్పినవన్నీ వింటాను, చెవుల్ని వాడుకోవాలిగా అంటున్న అమ్ము మాటలకి అమ్మ నవ్వేసింది. అమ్ము లేచి నోట్ పుస్తకంలో ఒక కవిత రాసుకుంది. చెవులు స్నేహం చేద్దాం, ఎవరేం చెప్పినా విందాం, వింటే మీకు వ్యాయామం, వినకపోతే చెవులు మాయం. ఆ రోజు స్కూల్ నుంచి వస్తుంటే దారి పొడవునా షాపుల్లో రాఖీలు కనిపించాయి. అమ్ముకి, నిత్యకి ప్రతి సంవత్సరం రాఖీలు కొనుక్కోవడం, స్నేహితులు కట్టడం అలవాటే. అమ్ముకి ఇప్పుడు మరింత ఊహ తెలిసింది కనుక ఆ రోజు ఇంటికి వెళ్తూనే అమ్మని అడిగింది. అమ్మా, నాకు రాఖీ ఎప్పుడు కొంటావు? ఇంకా 4 రోజులు ఉందిగా. ఈలోపు నాన్న తొందరగా ఇంటికి వచ్చిన రోజున అందరం కలిసి ఇంటి కొనుక్కుందాంలే అంది అమ్మ. అమ్ము ఈ మధ్య చెప్పిన మాట వింటోందని అమ్మ గమనించింది. చెవులు మాయమైపోతాయని భయం వేసి ఇప్పుడు ఎవరేం చెప్పినా శ్రద్ధగా వింటోందని ఎవరికీ తెలియదుగా. స్కూల్లో టీచర్లు కూడా గమనించారు. కానీ క్లాస్లో కబుర్లు చెప్పడం, గొడవలు పెట్టుకోవడం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఆ రోజు సాయంత్రం ఆటలో ఎప్పట్లాగే గొడవైంది. వాళ్ళ టీం క్రికెట్ బాగా ఆడతారని కార్తిక్కి, రాహుల్కి గొప్పలు. అమ్ము టీంలో బాగా ఆడే వరుణ్ ఆ రోజు జ్వరంగా ఉందని ఆడకుండా కూర్చుని చూస్తున్నాడు. ఎలాగా ఓడిపోయినట్టేలే, ఇంకా ఆడటం ఎందుకు అంటూ రాహుల్ ఉడికించాడు. 2 టీంలు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేకలు వేసుకున్నారు. ఓడిపోయారని ఒప్పుకుంటే 5 రన్స్ ఊరికేనే ఇస్తానులే మీకు అన్నాడు కార్తిక్.
అమ్ముకి కాలికి దెబ్బ కూడా తగిలింది. అమ్ము, పద, ఇవాటికి ఇంకా ఆడద్దులే, దెబ్బ కడిగి మందు రాసుకుందు కానీ అంది నిత్య. అమ్ము టీంలో అందరూ మనం ఇటు ఓడిపోతాం, వరుణ్ కూడా ఇవాళ ఆడట్లేదు, 5 రన్స్ ఇస్తాం అంటున్నారుగా, ఆడద్దులే, ఒప్పుకో అమ్ము అంటూ గుసగుసలాడారు. అమ్ము ఒప్పుకోలేదు. వెళ్ళు వెళ్ళు, మేమే గెలిచానులే, కార్తీక్ చెప్పాడు. దెబ్బ తగిలినా నాకేం నొప్పి లేదు, ఆడతాను అంటూ పట్టుబట్టింది అమ్ము. ఆట పూర్తి 10 రన్స్తో అమ్ము టీం ఓడిపోయింది. కార్తీక్, రాహుల్ వాళ్ళ టీం వాళ్ళంతా చప్పట్లు కొడుతూ వీఆర్ ది విన్నర్స్ అంటూ అరుస్తుంటే అమ్ముకి బాగా కోపం వచ్చింది. దెబ్బ తగిలిన చోట నొప్పి కూడా ఎక్కువైంది. ఉక్రోషంతో జుత్తు వెనక్కి తోసుకుంటూ అలాగే నిలబడి చూస్తోంది అమ్ము. నిత్య చెల్లి దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. రక్తం కారుతున్న కాలిని చూసి అమ్ము అంటూ ప్రేమగా చెల్లి భుజం చుట్టూ చెయ్యేసి జాగ్రత్తగా నడిపించుకుంటూ ఇంటికి తీసుకెళ్ళింది. అమ్ము కాలికి కట్టుకట్టారు నాన్న. అందరితో స్నేహంగా ఉండాలని, గొడవలు పెట్టుకోకూడదని, ఆటల్లో ఓడినా గెలిచినా ఒకటే అని చెప్పి పడుకోబెట్టారు. పొద్దున్నే స్కూల్లో అమ్ము స్నేహితులంతా రకరకాల రాఖీలు కొనుక్కున్నామని చూపించారు. పిల్లల చేతుల్లో రాఖీలు చూసి ఆ రోజు టీచర్ రాఖీ పండుగ గురించి చెప్పారు. అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమబంధం సూచనగా అలా కడతారని, అక్క చెల్లెళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అన్నదమ్ములు వాళ్ళకి సాయం చేస్తారని, రాఖీ కట్టించుకుని వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తారని చెప్పారు. అమ్ము అంతా వింది. ఆ రోజు అమ్మా నాన్నతో పాటు అమ్ము, నిత్య బజార్కి వెళ్ళి రాఖీలు కొనుక్కున్నారు. ప్రతి సంవత్సరం అమ్ము కనీసం 10 రాఖీలు కొనుక్కునేది. ఈ సంవత్సరం ఒక్కటే కొనుక్కుంటానని చెప్పేసింది. అమ్మ ఆశ్చర్యపోయింది. ఒక్క రాఖీ ఎవరికి కడతావు? నీకు బోల్డ్ మంది స్నేహితులున్నారుగా అంది. నాకు ఒక్కటి చాలు అంది ఖచ్చితంగా అమ్ము. చెల్లి ఎందుకలా చెప్తోందో నిత్యకి అర్థం కాలేదు. అమ్ము సంగతి తెలుసు కనుక నాన్న మరేమీ ప్రశ్నలు వేయలేదు. రాత్రి ఇంటికి వెళ్ళి భోజనాలు అయి పడుకునే ముందు అడిగారు. అమ్ము, ఈసారి ఎవరికి రాఖీలు కట్టవా? ఒక్కళ్ళకేనా? అవును నాన్న అంది అమ్ము. ఆ ఒక్కళ్ళు ఎవరబ్బా? నాన్నకి పెద్ద సందేహం. రాహుల్, కార్తీక్, వరుణ్, సంజయ్, ఎవరికి కడతావు? మిగిలిన వాళ్ళు గొడవ పెట్టరు అంది అమ్మ. అబ్బాయిలకే ఎందుకు కట్టాలి? అక్క నన్ను ప్రేమగా చూస్తుంది, నాకు దెబ్బ తగిలితే సాయం చేస్తుంది, అక్క అంటే నాకు ఇష్టం. నాన్న విన్నావా? ఇష్టం అని ఒత్తి పలుకుతూ, నా బెస్ట్ ఫ్రెండ్ అక్క, అందుకని అక్కకే కడతాను అంది నవ్వుతూ. అమ్ముకి అలా నవ్వుతుంటే హాయిగా అనిపించింది. అమ్ము ఆలోచనకి అమ్మ, నాన్న, అక్క చప్పట్లు కొట్టారు. అమ్ము మళ్ళీ మళ్ళీ నవ్వింది. నవ్వుతుంటే తనకు చాలా బాగుందని కూడా అమ్మకి, నాన్నకి చెప్పేసింది. మన్నాడు నాన్న ఇంకా కొన్ని రాఖీలు తెచ్చి స్నేహితులు కట్టకపోతే బాధపడతారని చెప్పారు. సరే నాన్న, కడతాను అంది అమ్ము. కవిత రాయడం మాత్రం మర్చిపోలేదు. రాఖీ పండుగ వచ్చింది, రంగుల రాఖీలు ఇచ్చింది, అక్కకి, చెల్లికి, అన్నకి, తమ్ముకి, ఫ్రెండ్స్ అందరికీ కట్టేద్దాం, మిఠాయిలన్నీ పంచేద్దాం.